రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వద్ద ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ధర్నా నిర్వహించారు. వారికి శంషాబాద్ ఏబీవీపీ విద్యార్థి సంఘం మద్దతు తెలిపింది. తెలంగాణ హైకోర్టు కోసం యూనివర్సిటీకి సంబంధించి 100 ఎకరాల భూమి ఇవ్వడం సిగ్గుచేటని విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి. సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. యూనివర్సిటీ భూములను ఎవరికీ ఇవ్వకుండా వెంటనే జీవో నెంబర్ 55ని రద్దు చేయాలని కోరారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రాజేంద్ర నగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. హార్టికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన 100 ఎకరాల ల్యాండ్ను హైకోర్టు యొక్క నూతన భవనానికి కేటాయించాలని 55 జీవోని పాస్ చేయడం జరిగింది. యూనివర్సిటీ యొక్క ల్యాండ్ను పరిశోధనలకు మరియు విద్యార్థుల యొక్క నైపుణ్యానికి అభివృద్ధికి ఉపయోగించాల్సిన ల్యాండ్ బయోడైవర్సిటీ యొక్క పార్కును ఈ విధంగా హైకోర్టు న్యాయస్థానానికి కేటాయించడం అనేది చాలా బాధాకరం. దాదాపు ఒక 30-35 సంవత్సరాల నుంచి అనేక మొక్కలు కావచ్చు, జంతువులు, పక్షులు, అక్కడ ఎన్నో పరిశోధనలకు విలువైనటువంటి ప్లాంట్స్ ఎన్నో ఉన్నాయి. వీటన్నింటినీ ఎక్కడికక్కడ తొలగించేసి నూతన భవనాన్ని నిర్మించడానికి ఈ ప్రభుత్వానికి ఏ విధంగా సమంజసం అని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ప్రశ్నిస్తూ ఉంది. రాజకీయ నాయకులు భవిష్యత్ తరాలని మాట్లాడుతూ ఉంటారు కదా. భవిష్యత్ తరాలకు ఉపయోగపడే ఎన్నో నూతన వరి మరియు అనేక పంటల వంగడాలను సృష్టించి రైతన్నలకు చేయూతగా నిలిచే అగ్రికల్చర్ యూనివర్సిటీ యొక్క ల్యాండ్ను ఈ విధంగా అక్రమంగా నిర్మాణానికి కేటాయించడం అనేది సరైనది కాదు. వెంటనే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, హైకోర్టు న్యాయమూర్తి దీనిపైన ఆలోచన చేసి వెంటనే ఇది జీవోని వెనకకు తీసుకోవాలి. లేదంటే పెద్ద ఎత్తున అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి శ్రీకారం చుడుతుంది. కేసీఆర్కి ఏ గతి అయితే పట్టిందో రేవంత్ రెడ్డికి కూడా అదే పడుతుంది.